నిన్న లంచ్ వీడియో అప్లోడ్ చేయలే కదా. నిన్న తాంబూలం తీసుకోవడానికి బయటికి వెళ్ళాను. చాలా నోములు ఉన్నాయి, అవన్నీ ఫుల్ లెంత్ వ్లాగ్లో చెప్తాను డీటెయిల్గా. అందుకనే ఈరోజు లంచ్ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం రండి. దోసకాయ పప్పు చేస్తున్నాను, అందుకనే కుక్కర్ మీద పెట్టాను మీకు తెలవడం కోసం. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొత్తిమీర పచ్చిమిరపకాయలు చాలా పాడైపోయినాయి ఎండలకి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండటం లేదు. ఇంకా పచ్చడి చేస్తున్నాను. ఇది బూలెముక్కుడు నేను ఆన్లైన్లో షాప్ చేశాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. నూనె వేసుకున్నాను, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక్కసారి వేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేయాలి. అందుకనే 2 నిమిషాలు అయిపోతుంది కదా, ఈ లోపల దోసకాయ తరుక్కొని బియ్యం స్టవ్ మీద పెట్టుకుందామని చెప్పి దోసకాయలు ముక్కలు తరుక్కుంటున్నాను. పప్పులో వేసేసి డైరెక్ట్గా పెట్టేస్తే కొంచెం అంటే కొంచెంగా పప్పు వేసుకున్నాను, ముక్కలు ఎక్కువగా వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర వేసేసాను, మగ్గితే బాగుంటుంది. కొత్తిమీర పాడైపోయిందంతా తీసేసాను, కడిగాను కూడా. ఇంకా చింతపండు కొంచెం అంటే కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు రాళ్ళు ఉప్పు వేసాను, మెత్తనుప్పు కాదు. పచ్చడికి అయితే రాళ్ళు ఉప్పే బాగుంటుంది. మిక్సీ చేద్దామని అనుకున్నా కానీ ఈరోజు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మరి నేను ఎందులో చేశానో మీకు అర్థమవుతుంది. ఇంకా ఉప్పు వేసుకుంటే నీళ్ళు అనేది బయటకు వస్తాయని రాళ్ళు ఉప్పు వేసి పసుపు కూడా వేసుకున్నాను. ఇక్కడ కుక్కర్లో విజిల్స్ వచ్చేసింది. అన్నం ఎప్పుడూ కూడా ఉడికిన తర్వాత నేను వార్చుకోవడం అలవాటు. ఇంకా అన్నం వార్చేసాను. ఇంకా టమాటాల్లో కూడా లేయర్ అనేది తీస్తాను, ఎందులో వండినా కూడా తీస్తాను. ఇంకా మజ్జిగ. ఈ పచ్చడి వచ్చేసి కోరుడు పచ్చడి. నిన్న మా పిన్ని చేసింది. విజయవాడ నుంచి మామిడికాయ వచ్చింది కాబట్టి ఆ కాయలే టేస్ట్ వేరు కదా, అందుకనే సూపర్గా ఉంది. పచ్చడి కూడా చెప్పాలంటే కొంచెం ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. నాకు అక్కర్లేదు, నాకు ఉప్పు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇంకా టమాటాలు అయిపోయినాయి, అన్నం అయిపోయింది. దోసకాయ పప్పుకే ఇంకా తిరగమూత వేసుకోవాలి. ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, పప్పు చింతపండు వేయకుండా అలా ముక్కలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా పచ్చడి చల్లగా అయితే అప్పుడు మటుకు నేను మిక్సీలో వేసానని చెప్తానని వెయిట్ చేస్తున్నారా? లాస్ట్ వరకు అందుకే వెయిట్ చేయమన్నా. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం మీకు మళ్ళీ కూడా నేను చూపించాను. ఉప్పు వేసేది, పసుపు కూడా వేసుకున్నాను. కారం అయితే కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను. ఇంకా వడియాలు, చల్లమిరపకాయలు, ఇంకొకటి ఇగో ఇవి ఆలు చిప్స్ అలా వేసుకున్నాను. ఇగోండి ఇందులో చేశాను పచ్చడి. ఇంకా టేస్ట్కి వయసుకు వస్తే ఇక అందరికీ అర్థమైపోయిందిగా, మన పాతకాలంలోకి వెళ్ళిపోయాం. ఆహా, సూపర్గా ఉంది రోటి పచ్చడి. మరి మీరు కూడా రోట్లో చెయ్యండి ఇలా. ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర వేసుకొని. టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు టమాటాలు అయితే రేట్లు తగ్గిపోయినాయి. ఇందులో చేసుకొని తినండి, సూపర్గా ఉంది. ఈరోజు మా లంచ్ రెసిపీ ఇదే. మరి బాయ్.